మైకేల్ జాక్సన్ సిరీస్ ఎపిసోడ్ 1. ఈ ప్రపంచం దాన్ని నోటీస్ చేయకముందే అందరికంటే ఫస్ట్ మైకేల్ జాక్సన్లో ఉంది చాలా గ్రేటెస్ట్ టాలెంట్ అని తన తండ్రి జో జాక్సన్ గుర్తుపట్టాడు. కాబట్టి జో జాక్సన్ గురించి మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో మాట్లాడబోతున్నాం. ఒక్క నిమిషం, ఆ మూవీ నడుస్తున్నప్పుడు నేను ఈ బుక్లో కొన్ని పాయింట్స్ రాసుకున్నా, అది మీకు డైరెక్ట్గా చదువుతాను. సఫరింగ్ ఈజ్ వాట్ ఇట్ గివ్స్ వాల్యూ. ఎంత పవర్ఫుల్ ఉంది కదా స్టేట్మెంట్. ఆ సినిమా చూస్తున్నప్పుడు ఈ పాయింట్ రాసుకో. జో జాక్సన్ మైకేల్ జాక్సన్ ని బెల్ట్ తీసుకుని కొడతాడు. ప్రతిరోజు మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ వరకు మ్యూజిక్ పాడుతూనే ఉండాలి, డాన్స్ చేస్తూనే ఉండాలి. చాలా చిన్న పిల్లోడు కదా, 10-12 సంవత్సరాలే ఉంటాడు. సాటర్డే సండే వచ్చిందంటే ఫ్రెండ్స్ అందరితో ఆడుకోవాలి, బయటికి పోయి ఆడుకోవాలి, సినిమాలకు పోవాలి, సర్కస్కి పోవాలి, ఇట్లాంటి ఆశలు ఉంటాయి. అని వాళ్ళ డాడీ సాటర్డే సండే వస్తే తీసుకుపోయి వేరే కాడ డాన్స్ చేపిస్తాడు, వేరే కాడ సింగింగ్ చేపిస్తాడు. ఇంటికి వచ్చినాక ఆ సింగింగ్ చేసేటప్పుడు ఏ చిన్న పొల్లు మిస్టేక్ పోయినా బెల్ట్ తీసుకొని కొడతాడు. అంటే బెల్ట్ తీసుకొని కొట్టడం, అట్లా టార్చర్ చేయడం వెనుకున్న రీజన్ ఏంటంటే లైఫ్లో ఏదన్నా వాల్యుబుల్గా రావాలి, 1 must go through suffering. ఈ పాయింట్ నా సినిమా నుంచి నేర్చుకున్నా. మీ అందరికి అర్థం కావాలంటే ఒక బేసిక్ ఎగ్జాంపుల్తో చెప్తా. రోడ్ మీద 10 మంది నడుస్తున్నారు, దాంట్లో కొన్ని 6 pack బాడీ ఉంది అనుకో, అందరికన్నా ఫస్ట్ ఆ 6 pack బాడీ పైన పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే ఆ 6 pack బాడీ అనేది హైలీ హెల్దీ. ఆ 10 మందిలో వాడు వాల్యుబుల్ కనబడతాడు అందరికి. ఎందుకు వాల్యుబుల్ కనబడతాడు అంటే ఆ 6 pack బాడీ అచీవ్ చేయడానికి హీ నీడ్ టు సఫర్, హీ నీడ్స్ టు డూ ట్రైనింగ్, హీ నీడ్స్ టు డూ డయట్. అందరికి నచ్చిన వస్తువులు వీటి కూడా వస్తాయి, కానీ తినొద్దు. నోరు చంపుకోవాలి, రుచిని చంపుకోవాలి. అంటే సఫరింగ్ నుంచి ఆ బాడీ తయారైంది కాబట్టి ఆ బాడీకి వాల్యూ. ఇన్ ద సేమ్ వే ఆ మైకేల్ జాక్సన్ మూవీలో కూడా నేను అదే రెజొనేట్ అయినా. వాళ్ళ డాడీ మైకేల్ జాక్సన్ అంత కొట్టడం వల్లే, మైకేల్ జాక్సన్ అంత సఫర్ అవడం వల్లే ఇవాళ వరల్డ్ మొత్తం మెచ్చుకోదగ్గ సింగర్, కింగ్ ఆఫ్ పాప్, అంత పెద్ద పర్సోనా బిల్డ్ చేసుకున్నాడు. సో ఫ్రెండ్స్, జో జాక్సన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? సఫరింగ్ ఈజ్ వాట్ ఇట్ గివ్స్ ఇస్ వాల్యూ. ఇక్కడ మనం మైకేల్ జాక్సన్ లైఫ్లో గమనిస్తే వాళ్ళ 5 అన్నదమ్ములు అందరికంటే ఎక్కువ కష్టపడ్డది, ఎక్కువ దెబ్బలు పడ్డది, ఎక్కువ ఇబ్బంది పడ్డది మైకేల్ జాక్సన్. కాబట్టి ఆ 5లో మైకేల్ జాక్సన్ స్టాండ్ అవుట్ అయ్యిండు, వరల్డ్ వైడ్ నేమ్ అండ్ ఫేమ్ని సంపాదించగలిగాడు. జై హింద్ ఫ్రెండ్స్.